ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన సోదరి సోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దయచేసి నా ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. గత కొన్ని రోజులుగా ఈ తల ఆపరేషన్ అయిన దగ్గర మరి ఎంతో భయంకరమైన నొప్పి వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాను. అలాగే యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల, మరి యూరిన్ పైప్ ఎక్కించుకునే దగ్గర గాయం వల్ల, యూరిన్ పైప్లో నుండి బ్లడ్ రావడం వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాను. అలాగే మరి ఈ తలలో మరి ఆపరేషన్ చేసిన దగ్గర సూదితో కదా కూర్చున్నట్టు ఎంతో భయంకరమైన నొప్పి వస్తూ ఉంది తల ఆపరేషన్ చేసిన దగ్గర అంతా కూడా. అలాగే మరి పోయినసారి సిటీ స్కానింగ్ తీపిచ్చినప్పుడు తలలో కొంచెం సీము ఉందని చెప్పడం జరుగుతూ వచ్చింది. అలాగే ఇప్పుడు కూడా మరి సిటీ స్కానింగ్ తీపియాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, మెడిసిన్ కూడా తీసుకొచ్చుకోవాలి. దయచేసి వాటన్నింటి కొరకు, నా ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ప్రతిరోజు కూడా మరి ఎంతో భయంకరంగా మరి ఈ శరీరంతో అనారోగ్యంతో పోరాడుతూ దేవుని యొక్క పరిచర్యలో ముందుకు సాగుతూ ఉన్నాను. అయితే నా యొక్క బాధ ఒకటే, అదేంటంటే దేవుని పరిచర్యను తప్పు త్రోవలో నడిపిస్తూ ఉన్నారు. స్వస్థతా సభలు అనంటూ, ఆశీర్వాద మహాసభలు అనంటూ మరి ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో స్వస్థతలు మనం పొందుకున్నప్పటికీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు మరణం మన చెంతకు వస్తుంది. మరణం మన చెంతకు వచ్చినప్పుడు, మనము క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు, వేల మంది పరిశుద్ధులందరి ఎదుట నిలబడినప్పుడు మన యొక్క తల ఎత్తుకునే వారంగా ఉంటూ ఉన్నామా, తలదించుకుని నిలబడే వారంగా ఉంటూ ఉన్నామా? ఒక్కసారి ఆలోచించండి. ఎన్ని స్వస్థతలు పొందుకున్నా, ఎన్ని ఆశీర్వాదాలు పొందుకున్నప్పటికీ ఖచ్చితంగా మన యొక్క మరణము అన్నది ఏదో ఒక దినాన మన దగ్గరికి వస్తుంది. మన యొక్క మరణం మన దగ్గరికి వచ్చినప్పుడు, మనము క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు, ఆ దేవుని న్యాయపీఠం ఎదుట మన తల ఎత్తుకొని నిలబడే వారంగా ఉన్నామా, తలదించుకొని నిలబడే వారంగా ఉన్నామా? ఆ వేల మంది పరిశుద్ధులందరి ఎదుట, క్రీస్తు న్యాయపీఠం ఎదుట మన తల ఎత్తుకొని మనం నిలబడే వారంగా ఉన్నామా, తలదించుకొని నిలబడే వారంగా ఉంటూ ఉన్నామా? ఒక్కసారి ఆలోచించండి. మిమ్మల్ని మీరు పరీక్షించుకొని సరి చేసుకోవాల్సిందిగా ప్రేమపూర్వకంగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నా. దయచేసి నా ఆరోగ్యం కొరకు, నా కుటుంబం కొరకు, నా పరిచర్య కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ విన్నపం తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్.